ఇప్పుడు మీరు రాసినటువంటి దాంట్లో నెల్సన్ మండేలా గురించి కూడా రాశారు. అది అది ఎప్పుడంటే ఆయన బయటకు వచ్చినప్పుడు రాశారా? జైల్లో ఉండగా రాశాను. 70th బర్త్డే అప్పుడు ట్రెసీ చాప్మెన్ అప్పుడే టీవీలు వచ్చినాయి. ట్రెసీ చాప్మెన్ సాంగ్ ఒకటి పాడింది. పాడినప్పుడు విన్నాను. అది అసలు మామూలుగా బాగా ఒక విషాద గీతం, అంటే గొప్ప గీతం, అది ఒక పెయిన్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ రాసిన తర్వాత మండేలా మీద రాయాలి అనిపించింది. అనిపించినప్పుడు రాసి వరంగల్ లా కాలేజీలో భయంకరమైన నిర్బంధం, ఏమి ఎవరూ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నేను వామపక్ష అభిమాని కానీ ఇంకోటి కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాంటి టైంలో రాశాను. నా క్లాస్మేట్ శివరాం ప్రసాద్ అని, వీళ్ళు వరంగల్ పార్కులో, హనుమకొండ పార్కులో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ పాడి వినిపించాను, బోసు శివరాం ప్రసాద్ వాళ్ళకి. షార్పు వెళ్ళి వీధుల్లో కదం తొక్కే బాలలు, సావెటోలో సవాలంటూ తిరగబడే వీరులు, జబ్బ చరిచి నిలుచున్న జోహెన్స్బర్గ్ గనులు, మా దెబ్బకెదురు లేదన్న కేప్టౌను రేవులు, భగ రగిలి దక్షిణాఫ్రికా నిన్ను తలుచుకుంటూ పాడే అరుణ గీతిక, తలిచేము నిన్ను నెల్సన్ మండేలా, మా గుండెల్లో ప్రతిక్షణము ఉండేలా. ఆ పాట వరంగల్ లా హాస్టల్లో ఫంక్షన్లో పాడాను 100 మంది స్టూడెంట్స్ ముందు. వరంగల్ జిల్లా కలెక్టర్ వచ్చి అసలు ఇదైపోయాడు, అప్రిషియేట్ చేసి అవన్నీ అడిగాడు రెఫరెన్సెస్ మాట. సావెటో ఏంటి, షార్ప్ వెళ్ళి ఎక్కడ, మీరంతా ఎక్కడ చదివారంటే నేను లైబ్రరీలో చదివి రెఫరెన్స్ తీసుకొని రాశాను సార్ అని చెప్పాను. అట్లా మండేలా అంటే ఆ రోజు ఇష్టం. ఒక మిత్రుడైతే గాంధీ మీద కూడా రాస్తావా అంటే, గాంధీ గారు అన్నేళ్ళు జైల్లో ఉంటే రాసేవాడిని ఏమో సార్ అన్నాను. అంటే మన టెంపర్మెంట్ అది తప్పు. అది చాలా అంటే ఆ మండేలా చేసినటువంటి అన్ని సంవత్సరాలు అంత ఇరుకు గదులు, 27 సంవత్సరాలు ఉండటం అంటే అవి ఒక్కడే చాలు ఆయన కోసం. ఆయన భావజాలం తర్వాత కూడా నాకేమి ఆయనతో విభేదించాల్సిన ఇది కూడా నాకేం కనపడలేదు. ఇప్పటికీ ఆయన గురించి రాసినందుకు గర్వపడతాను. చాలా మంచి మాట. చాలా ఆయన గొప్ప నాయకుడు, ఒక రకంగా ఆయన రాయించాడు. అలాగే కెన్సారో విభా మీద కూడా రాశాను. ఆయన నైజీరియా ఆయన పౌర హక్కుల నాయకుడు, ఆయన్ని చంపేశారు, ఉరిశిక్ష చేసి చంపేశారు ఆయన మీద. మొన్న ఇరాన్ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, జైల్లో ఉన్నారు ఆవిడ, నర్గిస్ మహమ్మద్, ఆవిడ మీద. అలాగే ఎప్పుడు కెన్సారో వివా ప్రజాస్వామ్య ఉద్యమ గణ పతాకమే వివా, ప్రకృతి చల్లని వడిలో ఊయలలుగి, నైజర్ నది అలలపై కలలో తేలి, నా జాతి శత్రువెవడని పట 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 పళ్ళు కొరికి పోరు శంఖమూదిన, కెన్సారో వివా ప్రజాస్వామ్య ఉద్యమ గణ పతాకమే వివా. చాలా మంది ఆ పేరు పెట్టుకున్నారు పిల్లలకి. అది అక్కడ అంటే ఏబిసిఎల్సి మీటింగు, అక్కడ కర్నూలులో జరిగిన మీటింగ్లో పాడాను. రకంగా రాజకీయ ఖైదీల మీద రాసిన పాటలు ఇవి. ఇంకో పాట కూడా రాసామన్నారు, అది మన నర్గిస్ మహమ్మద్. సంకెళ్ళు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టుముట్టడి, సంకెళ్ళు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టుముట్టడి, స్వేచ్ఛ కోరి సాగిన పాట నర్గిస్ మహమ్మదీ, ప్రపంచమే సెల్యూట్ చేసే నర్గిస్ మహమ్మదీ. నోబెల్ శాంతి బహుమతి వచ్చిన రోజే రాశాను, వచ్చిన గంటలో ఎంతో రాసేసాను. అలా అనిపించింది, ఉద్వేగం. మా బాడీ మా ఇష్టం అంటూ మీ బాడీ పెత్తనం ఏందంటూ అని చెప్పి ఫెమినిస్ట్ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన గొప్ప నాయకురాలు. ఫెమినిస్ట్ 4th వేవ్ ఉద్యమం వరకు కూడా మై బాడీ మై చాయిస్ అనే ఆ స్లోగన్ని ముందుకు తీసుకెళ్ళిన గొప్ప నాయకురాల్లో ఆవిడ నర్గిస్ మహమ్మద్. అక్కడ ఇరాన్ లాంటి చోట్ల ఒక సెల్ఫ్ ఇమ్యులేషన్ ఫుట్బాల్ మ్యాచ్ చూడొద్దు అనేది ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి కాజ్ విషయంలో కూడా ఆ అమ్మాయి గురించి నిలబడినటువంటి గొప్ప నాయకురాలు.